ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో మేమంతా క్షేమంగా ఉన్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రతిరోజు వాగ్దానాలు చూస్తున్నారు, మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాము. మీ కొరకు అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తప్పకుండా డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కి మాకు కాల్ చేయొచ్చు. వీఆర్ రెడీ హియర్ టు ప్రే ఫర్ యూ. ఈ రోజు వాగ్దానాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనంలో, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర ఏముంది? దేవుడు ఏమిస్తున్నారు మనకి అంటే, ఆయన దగ్గర మన బహుమానం ఉంది, ఆయన దగ్గర రక్షణ ఉంది, ఆయన దగ్గర ఆయన ఇచ్చే జీతం ఉంది. కనుక ఆ జీతము కావాలి, ఆ రివార్డ్ కావాలి, దేవుని యొక్క మనం ప్రతిఫలం పొందుకోవాలంటే ఆయన దగ్గరే ఉంది. అదే అంటున్నారు కదా, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, బహుమానం ఆయన యొద్ద ఉన్నది, అలానే ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వస్తున్నాడు. సో ఎవరైతే దేవుని వాగ్దానం కావాలి, దేవుని రక్షణ కావాలి, దేవునిచ్చే జీతం కావాలి, దేవుని దగ్గర ఉన్న నా బహుమానం కావాలని ఆశపడతారో వారు తప్పకుండా ప్రార్థించుకోవాలి. రూతు గ్రంథంలో కూడా మరొక మాటను మనం చూస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఏమిస్తారు దేవుడు మనకంటే? సంపూర్ణమైన బహుమానం, ఫుల్ఫిల్డ్ గిఫ్ట్, కంప్లీట్ గిఫ్ట్. మనకు కావాలనుకున్న ఆ బహుమానాన్ని, సంపూర్ణ బహుమానాన్ని దేవుడు మనకిస్తారు. ఆనాడు రూతుకి ఆ వాగ్దానం ఇచ్చారు, ఈనాడు చూస్తున్న నీకు కూడా అదే వాగ్దానాన్ని దేవుడు ఇస్తున్నారు. ఆ సంపూర్ణ బహుమానం దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవుని దగ్గర నువ్వు కనిపెడితే, ప్రార్థనలో ఏకీభవిస్తే, దేవుని విశ్వాస మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే, ఆయన ఇచ్చే బహుమానం ఆయన వద్ద ఉంది. ఆయన మనకి ఏం తీసుకొని వస్తున్నారంటే, ఆయన దగ్గర మన జీతం ఉంది. అందుకే వాని క్రియల చొప్పున వారికి జీతం సిద్ధంగా ఉందని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఉంటుంది. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము, వానికి జీతం అని ఉంటుంది. కాబట్టి మన క్రియలు మనం చూసుకుందాం. మన జీతము దేవుని దగ్గర ఉంది, మన బహుమానం దేవుని దగ్గర ఉంది. ఆ బహుమానం పొందా పరిగెట్టామా? పౌలు భక్తులు కూడా ఫిలిప్పీ పత్రికలు అదే అంటారు, వెనుకున్న వాటన్నిటిని మరిచి ముందున్న దేవుని వైపు నేను పరిగెడుతున్నాను, ఆయన ఇచ్చే బహుమానం కొరకు నేను పరిగెడుతున్నాను అంటారు. కాబట్టి చూస్తున్న మీరు కూడా దేవుని బహుమానం మీద దృష్టి ఉంచండి, బలంగా ప్రార్థన చేయండి, దేవుని పాదాలు పట్టుకొని గోజాడండి. తప్పకుండా మీ బహుమానాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆ సంపూర్ణ బహుమానం దేవుడు మీకు ఇచ్చి ఆశీర్వదించి సంతోషపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.